వైసీపీ డూప్ సర్వేలతో ఆనందం పొందుతున్నారు. మేము ఇంత గెలుస్తాం, మేము అలా అంత గెలుస్తామని. గెలవాలంటే ప్రజలకు ఏదైనా మేలు చేస్తుండ. मम्मा एक चांस दे दिया है, हमने बहुत रॉन्ग डिसीजन किया है, एक चांस दे दिया है, अभी हमको मालूम हो गया, अब तो ये मिस्टेक फिर रिपीट नहीं करेंगे, आप भरोसा रखिए। రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన పార్టీ తెలుగుదేశం కలిసి నడుస్తుంది రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో. అందులో భాగంగా నారాయణ గారు అయితేమి, వారి సతీమణి అయితేమి, మా జనసేన నాయకులు అయితేమి ప్రతి గడపకి పోతున్నారు. ఏ గడపకు పోయినా కూడా ఎందుకురా ఈ ప్రభుత్వానికి ఓటేసామనే విధంగా సాగుతుంది. మా వైసీపీ నాయకులేమో వైసీపీ డూప్ సర్వేలతో ఆనందం పొందుతున్నారు. మేము ఇంత గెలుస్తాం, మేము అలా అంత గెలుస్తామని. గెలవాలంటే ప్రజలకు ఏదైనా మేలు చేస్తుండాలి, లేకపోతే ప్రజల్లో మమైకమై మేము ఆదుకుంటామని భరోసా ఇవ్వగలగాలి. అంతేగాని ఈ చీప్ సర్వే వల్ల మీ ఎక్స్పెక్టేషన్ వల్ల ఏమీ జరగదు. ఈ రోజున ప్రతి గడపకి మేము తిరుగుతుంటే ప్రతి గడపలో కూడా ఈ ప్రభుత్వానికి ఎందుకు ఓటేసామని బాధపడుతూ జనసేన తెలుగుదేశం పార్టీల ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నామని ప్రతి గడప నుంచి వస్తున్న శుభసూచకము. రానున్న రోజుల్లో ప్రజాప్రభుత్వం ఏర్పాటు దిశగా అందరం కలిసి సాగిస్తాం. ఈ రోజున జెండా వీధిలో జనసేన పిల్లకాయలు చాలామంది, యువత చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం జనసేన కలిసి క్యాంపెయిన్ చేసే విధంగా ఈరోజు సిటీలో 43వ డివిజన్లో ప్రచారం చేయడం జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం స్థాపించే విధంగా కలిసి ప్రయాణం చేస్తామని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం. మేడం ఓకే మేడం. नेक्स्ट बाजू में तुम देख सामने इधर सुषमा పడినప్పుడు వాళ్ళు ఏంటంటే కొంచెం అన్ని వాళ్ళు వచ్చేసి మా అబ్బాయికి ఆరోగ్యం బాగలేకపోతే ఈ అబ్బాయి పోయి ఆయన దగ్గర చాలా మంచి తెచ్చుకున్నాడు. वो हौसला दिए तो बस दुआ तुम्हारा हौसला रहे तो इंशाल्लाह इनो का इनको बुला भाभी नहीं ये कहाँ है जरा ऑफ करो ये बोलते नहीं सर చూస్తా ఉండాలి. ఒకరు పోయారు, నలుగురు వస్తున్నారు. అది ఏందో ఇదే చెప్తా ఉన్నాడు. అతను ఎప్పుడో పోవాలనుకున్నాడు. జ్యోతి కావాలని కూడా బాగా తిరుగుతాను. మేడం సార్ చేసి చేయబట్టి మొన్న వర్షానికి కూడా నీళ్లు రాలే, లేదంటే మొత్తం మునిగిపోయింది. ఆ చెరువు కట్టని అది అలుగు మునిగిబట్టి
ఎందుకంటే వాళ్ళ మీద వ్యతిరేకం వాళ్ళంటే ఇష్టం పబ్లిక్ వాళ్ళకి అర్థం వాళ్ళే చెప్పుకుంటారమ్మా. నమస్కారం అండి. ఈరోజు 43వ వార్డులో ప్రచార కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించాము. ఇక్కడ ఇప్పుడే మన ముస్లిం సోదరీమణులతో ఒక్కొక్కరిని ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళని పర్సనల్గా కలిసి వారిని ఓటు కోసం అభ్యర్థించడం జరిగింది. ఇప్పుడే ఒక ఇంటి నుంచి బయటకు వచ్చాను. ఆ ఇంట్లో యువతి చాలా క్లియర్గా मम्मा एक चांस दे दिया है, हमने बहुत रॉन्ग डिसीजन किया है, एक चांस दे दिया है, अभी हमको मालूम हो गया, अब तो ये मिस्टेक फिर रिपीट नहीं करेंगे, आप भरोसा रखिए, आप ही जीतेंगे, हमारा वोट आपके ही लिए है। अभी अभी ये बोलकर हमें बाहर भेजा है కాబట్టి నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఇదే రకమైన మాటలు, ఒకళ్ళది ఈ వర్డింగ్ అవ్వచ్చు, ఇంకొకళ్ళది ఇంకొక వర్డింగ్ అవ్వచ్చు. ప్రతి ఒక్కళ్ళు మాకు తప్పకుండా ఈసారి మేము నారాయణ గారికే ఓటేస్తాము. పూర్వము ఏదైతే అభివృద్ధి ఎక్కడికైతే ఆగిపోయిందో అక్కడ నుంచి అలాగే ఉంది, తర్వాత ఏమీ జరగలేదు. దాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుందాము, నెల్లూరుని బాగా బాగుపరుచుకుందాము. మా పిల్లల యొక్క భవిష్యత్తు అంటే తెలుగుదేశం చేతిలోనే అయితేనే బాగా ఉంటుంది అన్న నమ్మకం మాకుంది అని చెప్పి వాళ్ళు అనటం మాకెంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. దీంతో మేము మరింత రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.